అండ్ భూకంప కేంద్రం ఉమ్మడి వరంగల్లో ఉంది. ప్రధానంగా విభజిత ములుగు జిల్లా ఐలాపురం దగ్గర ఉంది. ఇదే మేడారం ప్రాంతంలో ఈ సెంటర్ ఉన్న ఎపి సెంటర్ ఉంది, భూకంప కేంద్రం ఉంది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఈ ప్రభావం కనిపించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అరుణ్ జాయిన్ అవుతున్నారు. ఉమ్మడి వరంగల్లో పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. అరుణ్, ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. ఎక్కడైతే ఇప్పుడు ఈ భూకంప కేంద్రం ఉందో అదే ప్రాంతంలో మొన్న ఒక టోర్నడో కూడా వచ్చింది. ఆ టోర్నడో వచ్చినటువంటి అటవీ ప్రాంతం ఇప్పుడు భూకంప కేంద్రం ఉన్నటువంటి ప్రాంతం ఒకటే అని తెలుస్తోంది. నిజమేనా? వివరాలు ఏంటి? రైట్, చక్రి, మనం ఇందాక మీరు చెప్పినట్టుగా మొన్న విపత్తు అడవిలో తాడ్వాయి పస్రా అడవిలో వచ్చినటువంటి విపత్తు చాలా పెద్ద విపత్తు. అసలు ఎవరు అంచనాకి రానటువంటి విపత్తు. 1,00,000 చెట్లు ఒక్కసారిగా కూలిపోయినాయి. ఆగస్టు 31న ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చెట్లన్నీ కూలిపోయాయి. అసలు అక్కడ ఎందుకు కూలిపోయాయి అనేది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టదు. అక్కడ వేవ్ విపరీతమైన టొరంటో లాంటి పెద్ద సుడిగాలి ద్వారా ఇవన్నీ కూలిపోయినాయని తాత్కాలికంగా అంచనా వేసుకున్నారు. రెండు వైపుల నుంచి, అంటే బంగాళాఖాతం నుంచి అలాగే హిందూ మహాసముద్రం నుంచి, రెండు సముద్రాల నుంచి వచ్చినటువంటి గాలులు ఒక్కసారిగా అక్కడ తాకిపోవడం వల్ల రెండు సముద్రాల నుంచి వచ్చినటువంటి గాలి ఒకే దగ్గర అక్కడ కేంద్రీకృతమై ఢీకొనడం వల్ల ఇవి అక్కడ విపత్తు సంభవించిందని వాతావరణ శాఖ ఒక ప్రాథమిక అంచనాకు అయితే వచ్చింది. ఆ తర్వాత కేంద్ర వాతావరణ శాఖ అధికారులు కూడా ఇక్కడ భూమిలో జరిగేటి కానీ గాలిలో జరుగుతున్నటువంటి ఉపరితలం మీద జరుగుతున్న వాటిని అంచనా వేయడం కోసం ఒక కేంద్రాన్ని, భూకంపాలని రెక్టార్ స్కేల్ని తీసుకునేలాగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఈసారి వచ్చినటువంటి భూకంపానికి సంబంధించినది ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో, ఐలాపూర్ అనే అటవీ ప్రాంతంలో భూకంపం ప్రారంభమై అది దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం విస్తరిస్తూ పోయినట్టుగా వాతావరణ శాఖ అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది. 5.3 రెక్టార్ స్కేల్లో రికార్డ్ అయింది. సరిగ్గా 7:27 భూమి కంపించడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఐలాపురం అడవుల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి భూకంప తీరు పెరుగుతూ కంటిన్యూషన్ గా విస్తరిస్తూ పోయింది. చుట్టూ సరౌండింగ్ 360 డిగ్రీల పాటు విస్తరిస్తూ పోయినట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావం ఏ మేర ఉంది అంటే ములుగులో తాడ్వాయి ప్రాంతంలో సమ్మక్క ఈరోజు బుధవారం కావడం, సమ్మక్క పూజారులు అక్కడ పూజ చేసుకున్న సందర్భంలో సీసీ ఫుటేజ్ లో గమనిస్తే మొత్తం పూర్తిగా ఎక్కువ కనిపించింది. తాడ్వాయి అడవుల్లో ఎక్కువ కంపనం కనిపించింది. ఆ తర్వాత ఒక రొయ్యూరు దగ్గర ఒక గోడ కూడా కూలిపోయినటువంటి నేపథ్యం మనకు సమాచారం అందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ములుగు జిల్లాలో కొంత ఎక్కువ ఉంది. ఆ తర్వాత విస్తరిస్తూ పోతున్న కొద్దీ 3 నుంచి 5 సెకండ్ల వరకు భూ కంపనాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. చాలా మంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ములుగు నుంచి మహబూబాబాద్ వైపు అటు ఖమ్మం, అలాగే ఛత్తీస్గఢ్, ఆ తర్వాత హైదరాబాద్ వరకు, అంటే ములుగు, ఆ తర్వాత పరకాల నుంచి భూపాల్పల్లి నుంచి ఇటు హన్మకొండ, జనగామ నుంచి ఇలా విస్తరిస్తూ కంపనాలు పొరల్లో శబ్దాలు వస్తూ కంపనిస్తూ భూకంపం వస్తూ పోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ భూకంపానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ చేసిన జనాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు 7:30 ప్రాంతంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది, ఏం చూసారు అనేది మనం టౌన్ లో వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. మీకు భూకంపం వచ్చినట్టుగా మీకు అసలు ముందు తెలుసా? అసలు ఎట్లా మీకు ఏం అర్థమైంది? పొద్దున 7 గంటల వరకు నేను 7:25 నేను మంచాల పడుకున్నాం. మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది. రియో అని పిలవాలంటే అది రియో అవపడలేదు. ఇట్లా మంచం ఊగినట్టు అయింది. వెంటనే లేచి ఇంటికి పోయే వరకు ఆ కుక్క పిల్ల గేట్ అవతలో ఉంది. గేట్ అవుతున్న వరకు ఆ గేటు మాకు సీసీ కెమెరా చూసుకుంటే, సీసీ కెమెరా గేట్ చూసుకుంటే ఇట్లా షేక్ అయినట్టు అయింది. రియో పిలవగానే వచ్చిన తర్వాత చూసినాక ఏమైంది ఇట్లా వణుకుతుందని చెప్పనగానే మా మిస్సెస్ దాని వాటర్ నీళ్లు కొట్టిన టైంలో ఆమె మొత్తం ఏమి ఇట్లా వణుకుతానట్టు అయింది. అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి సీసీ ఫుటేజ్లో చూసే వరకు మొత్తం గేటు ఊగినట్టు అనిపించింది. ఆ ఊగిన తర్వాత మీ సీసీ ఫుటేజ్ చూడగానే ఊగిన తర్వాత అమ్మాయి భూకంపం వచ్చిందని చెప్పి మేము టీవీ పెట్టగానే టీవీలో మనకు న్యూస్ రిలీజ్ అయిపోయింది. అట్లా ఓకే. భయపడ్డారా? మాకేం భయపడాలనిపించింది కానీ మేము బయటకు వచ్చేసినాం. మా కుక్క పిల్ల చూసి వెంటనే బయటకు వచ్చేసింది. అది రియో అని పిలవగానే మొత్తం మా గేట్ బయటకు వెళ్ళిపోయి చూసి పిలవగానే వస్తలేదు, అసలుగా వస్తలేదు. మా మిస్సెస్ చూసి ఏంది గేట్ వణికినట్టు అనిపించింది, ఏంది అంటే భూకంపం ఇట్లా వచ్చిందా అని చెప్పి మేము అనుకున్నాం. అంతే. మీ ఎక్స్పీరియన్స్? నేను 7:30 ప్రాంతంలో వాకింగ్ వెళ్ళినండి. కెనాల్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి. ఆ బ్రిడ్జ్ కాడ ఇతుల పక్క పట్టుకునే ఇలాంటివి ఉంటాయి, కల్వర్ట్ లెక్క. ఆడ కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. నేను ఆ మధ్యలో పోగానే
వరంగల్లో ప్రజల అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒకే అనుభవం కనపడుతూ ఉంది. చిన్నగా భూమి కంపించినట్టుగా అనుభవం కనపడుతుంది. అలాగే ఇంట్లో వస్తువులు కదిలాయి, లేదంటే తూలినట్టుగా ఒకటి. ఇంతకు మించి భారీగా ఎక్కడా కూడా ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక మైల్డ్ ఎర్త్క్వేక్ ఎక్స్పీరియన్స్. సో ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడెక్కడ వచ్చింది, ఏ స్థాయిలో వచ్చిందో కూడా ప్రస్తుతం టీవీ స్క్రీన్ మీద మనం చూసాం.